పాక్ మాజీ ప్రధాని మృతి చెందాడంటూ వస్తున్నటువంటి వార్తలతో పాకిస్తాన్ మొత్తం ఆందోళనలు మొదలయ్యాయి. ప్రముఖ జర్నలిస్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో ఈ ఆందోళన అనేటివి కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇమ్రాన్ ఖాన్ జైల్లో చనిపోయాడని చెప్పేసి కూడా ప్రముఖ జర్నలిస్టు ఒక ప్రకటన చేయడం, దీంతో వారి కుటుంబ సభ్యులు, పాక్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ అభిమానులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్ను చూపించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పాక్కి సంబంధించినటువంటి అధికారులు కానీ, జైలు అధికారులు కానీ, నాయకులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు అని చెప్పేసి కూడా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్కి ఏమన్నా జరిగితే మాత్రం పాక్లో అల్లకల్లోలం జరుగుతుంది. జనాలంతా కూడా లక్షల కొద్ది జనాలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా పీటీఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పాక్కి సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ముహూర్తం కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడని చెప్పేసి కూడా ఏదైతే వార్తలు వస్తున్నాయో అది నిజమో కాదో తేల్చాలి, ఆయనను చూపించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను అనుమతించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించాలి ఒకవేళ బ్రతుకున్నట్లయితే అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అనేది కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్లో ఉన్నటువంటి యువత కానీ, అదేవిధంగా పీటీఐ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లకల్లోలంగా అక్కడ పాక్లో మాత్రం కనిపిస్తుంది. లక్షల కొద్ది ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తలందరూ కూడా రోడ్లపైకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రభుత్వం మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి దాదాపు 5 ఏళ్లుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. గత ఏడాది ఆయన చనిపోయాడని చెప్పేసి కూడా అనేక రకాల జైల్లో ఇబ్బందులు పెడుతున్నారు, ఆయన పైన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా తాటికి ఉపయోగిస్తున్నారని చెప్పేసి కూడా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇమ్రాన్ ఖాన్ సోదరి జైలు వద్దకు వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా వారం 10 రోజులు జైలు వద్ద ఆందోళన చేసినప్పటికీ కూడా జైలు అధికారులు అనుమతించలేదు. చివరిగా పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలో అది రావడంతో వాళ్ళను లోపలికి వెళ్ళి మాట్లాడించేందుకు అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఈసారి ఒక ప్రముఖ జర్నలిస్టు స్వయంగా ఆయన ఈ ప్రకటన చేయడం, ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు, లోపల ఆయన బతికి లేడు ఇక అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది కూడా పాక్ ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి పార్టీ ఇమ్రాన్ ఖాన్ అభిమానులు, కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో పెద్ద ఆందోళన నెలకొల్పేలా చేసింది. సో ఇప్పుడు పాక్లో ప్రస్తుతం అయితే ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడించకపోయినట్లయితే ఇది మరో ఒక ఉద్యమం అవుతుంది. పాక్లో కల్లోలం అయ్యే అవకాశాలు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది.